హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాటి వీడియో ఏంటంటే బద్ధకపు భర్త తెలివైన భార్య పార్ట్ 14 అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఓ ముసలోడా, కర్ర జర అటు ఇటు పెట్టలేవు. ఏమో మొత్తం మనిషి మీదే పెడతాను, నోట్లకి ఇట్లా గుచ్చుతావా ఏంది? అయ్యో, నేనేమంటున్నా ఇప్పుడు? ఆ కర్ర నేను పట్టుకున్నా. అయ్యో, నోట్లో గుచ్చుతావా అనమంటివి కాదు, మరంతా మనిషి మీదే పెడతాను. ఆ నోట్లకి ఇట్లా గుచ్చుతావేమో అని నేను అడుగుతాన్నా. అయ్యో ఓ లింగయ్య, ఇటు జరగరా అవే మరి. ఆ కర్రను చూసే వరకు మరి ఆయనకు భయం అవుతుంది కావచ్చు. అయ్యో, మీ అందరికి ఇప్పుడు నా కర్రే అడ్డం వస్తుందా? ఏమో, ఇదంతా జాగా కాదా? కిడ కూర్చోరాదా? నేను వచ్చి ముందుగా కూర్చుంటే మీరంతా నా పక్కకే కూర్చున్నారు, మళ్ళా నన్నే అంటారు నా కర్రే అడ్డం వస్తుందా మీకు? అయ్యో, గట్లెందుకంటానవే బాపు? అన్నకు ఏమనిపించిందో మరి. ఏమో దీనికే ఎందుకే అట్లా అంటున్నావు? అయ్యో, నేనేమంటున్నావు? అవునరా ఎంకయ్య, ఇవాళ గంతగానో ఏం పని చేసినావు? ఇవాళ ఇంత లేట్ అయింది మరి. ఏమో నువ్వు రాకపోతేవి నాకు నా పానం అంతా నీ మీదకే గుంజుతాంది. ఇక నేనొచ్చి గిడ కూసుంటే ఇక ఈయనొచ్చి మీ దోస్తు ఇంకా రాలేదు ఎందుకే అనేసి ఈయన అనబట్టే. అప్పుడే చెప్తుండే కానీ నీకు మా ముసల్దాంతో లొల్లని. అయ్యో గంతేనా? మరి నువ్వేం చేసి వస్తాన్నావు? నేను ఇప్పుడే పొలం కాడికి పోయి వచ్చిన్నే. ఆహా అట్లనా? అవు పిల్లగా, మరి నువ్వేం పని చేసినావు? ఆగో బాపు, నేనేం పని చేస్తానే నాకు పని అనే వరకే శాతన కాదు. అయ్యో గంతేనా? మరి నేను ఇందాకేమో అంటే పని చేస్తా ఇక మారుతా అంటే ఇగానే ఈ పిల్లగా. అయ్యో రామా, నాకు పొద్దుగోక ఈ చెట్టు కింద వచ్చి కూర్చుంటే ఈ ముసలోడేమో నా వెనక పడతాండి, అలా పని చెయ్యవా పని చేసుకో అనేసి. ఇవాళ ఇటు రాకున్నా అయిపోవు. అయ్యో ఏమైందో ఈ పిల్లగా, ఏమో ఆలోచిస్తా అన్నావు? ఏం లేదు బాపు, గంతే గాని నువ్వు చెప్పినట్టే గాని ఇక పని చేసుకోవాలి, చేయకపోతే ఎట్లా గాని ఇక. ఇక సరేనే బాపు, ఇక పోతా నా ఇంటికి, బాగాసేపు అవుతుంది వచ్చి. అయ్యో పోతావా? సరే మరి పో పో. నేనేదో టైం పాస్ కొత్తే అట్లా బయటికి ముసలంతో పెద్ద కోసి వచ్చింది, ఇంకోసారికి ఇట్లా ముసలోళ్ళ దగ్గరికి రానే రావద్దు. అవు లింగయ్యాక పొలగాడు రాక రాక బయటికి వస్తే ఇవాళ ఏందో ఆ పొలగాడితో తగిలితివి నువ్వు. అయ్యో నేనేమంటిన్రా, పని చేసుకొని బతుకు అంటన్నా. పని చేసుకొని బతుకంటేనే వచ్చిందారా? ఏంద్రో ఇవాళ నన్ను బానే అంటారు మరి. నిన్నేమంటానమే బాపు మేము. ఏమైందయ్యా? అయిందా తిరిగొచ్చుడు బయట? ఏం పోవుడే, పోక ఇవాళ బయటికి పోతే గా ముసలంతో ఒర్రే వరకు తలకాయ అంతా నొత్తాంది. పోయి కొంచెం చాయ్ పెట్టుకుని రాపో, చాయ్ తాగుతా. ఏ ముసలోడు? గడలేదా గా బడికాడి ఇల్లు, గా ముసలోడు గా లింగయ్య. అయ్యో, ఆయన ఏమన్నా నిన్ను? ఏమో నేను పోక ఇవాళ బయటికి పోయి కూర్చుంటే ఏమైనా పని చేసుకోరాదో ఈ పిల్లగా, ఇంట్లోనే తిని వంట అన్నావా, ఏమైనా పని చేసుకుంటే ఏంది అని ఒర్రి నా తలకాయ తిన్నాడు ఇవాళంతా. అయ్యో, మరి ఇక నీ గురించి ఊరు మొత్తం తెలిసే ఇక నీ గురించి తెలిసాక ఆ ముసలోడు అట్లా అన్నాడు కావచ్చు. ఏమో గాని పోవే, ఫస్ట్ చాయ్ అయితే పట్టుకుని రాపో. అగో చాయ్ పెట్టమంటే మరి పాలేడున్నాయి, ఇక పాలు లేవు, పోయి పాల ప్యాకెట్ తీసుకొని రాపో మరి. అయ్యో లేవా అని ఇప్పుడు పోయి తీసుకురావాలా అని? మరి పోయి తేవాలే. అయ్యో మరి బయట ఎట్లనో ఉంది గానే, మరి వర్షం గిట్లా పడుతుందో ఏమో, నేను తడుతాగానే. అగో వర్షం ఎందుకు పడుతుంది బయట అంతా ఎండ కొడతా అంటే? అయ్యో మరి ఎండకు పోతే నేను అంత కర్రెగ్గా నానే. అయ్యో, నువ్వేమన్నా పక్కూరికి ఇట్లా పోతాన్నావా ఏంది? ఇక్కడనే నాయే షాప్, గొడుగేసుకుని పోయి తీసుకొని రాపో, ఏం కాదు. అయ్యో సరే పోతా మరి, పోయి తీస్తా. పోయిరా పో, జల్దిరా. పని అంటే గింత శాతం కాదు మనిషికి. ఈ గ్యాసోడు పాడుగాను, జర లోపల పెట్టరా అంట పెట్టకపాయే. ఇప్పుడు ఎట్లా ఇది ఇంట్లోకి ఎట్లా తీసుకుపోవుడు ఏంది? అగో ఈ పిల్లగాడు వస్తాడు కదా, ఈయన లోపల పెట్టమంట, పెడతాడో మరి. అగో పిల్లగా ఎటు పోతా నువ్వు, జర ఈ సిలిండర్ లోపల పెట్టరాదయ్యా.
అయ్యో పెడతది అమ్మ, ఎందుకు పెట్టా? దా అయ్యా పట్టుకుందా లేపి ఆడ ఇంట్లో పెడదు దా అయ్యా. అగో ఏంది ఇప్పుడు ఇంట్లో దాకా నేనే మోసుకొని పోవాలా? అవునయ్యా జర ఇంట్లో పెట్టరాదు. అగో ఏంది ఇంట్లో దాకా నా చేతులతో నేనే పట్టుకొని పోవాలా? అయ్యో పిల్లగా మరి చేతులు కాకపోతే మళ్ళీ కాళ్ళతో ఇట్లా పట్టుకొని పోతావా ఏంది? అయ్యో పెడతది అవ్వ. పెట్టు జల్దీ పెట్టు. అంకుల్ ఓ అంకుల్ ఉన్నావా ఇంట్లో? అగో ఏమైంది పండు, ఏమైంది ఇట్లా వచ్చినావు? ఇగో అంకుల్ మా డాడీ క్రికెట్ ఆడడానికి పోతానంట, నువ్వు పోతావా? నువ్వు తీసుకొని రమ్మని చెప్పిండు మా డాడీ. అయ్యో పండు అవునా? ఇగో పోయి మీ డాడీకి చెప్పు కదా. ఏంటి అంకుల్ ఏం చెప్పాలి? ఇగో అంకుల్ అంట ఎంపైర్ అయితేనే వస్తాడట, లేదంటే ఆడాలంటే రాడట అని చెప్పు పో. ఎంపైర్ లాగా నిలబడాలంటే వస్తుంది కానీ ఆడులంటే నా శాత కాదు. అయ్యో అంతేనా అంకుల్? సరే పోయి చెప్తాగు మరి మా డాడీకి. ఈ అంకుల్ కి అయితే ఏది శాతం కాదు. సో ఫ్రెండ్స్ చూసిరా మన వీడియో ఎట్లా అనిపించింది? ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, వీడియోలో కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఫ్రెండ్స్ ఇక మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ఇక అప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ అన్ని చూసుకుంటూ ఉండండి. బాయ్ బాయ్.